తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి డబ్బుల్లో కొట్టేస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది మాజీ ముఖ్యమంత్రి. లెక్కర్ కేసు చాలా చిన్నది, లక్షల కోట్ల రూపాయలు దొంగతనాలు చేసిన కేసు చాలా చిన్నది. సో అందుకే దొంగలకి ఊతమిచ్చే నాయకులు, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం. అందుకే మేము అధికారంలోకి వస్తాం, ఎందుకంటే కార్యకర్తలను కాపాడుకోవటానికి. మీరు అడిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు, ప్రజలు తెలుసో తెలియక ఇచ్చారు, కాట దిగి పడుకునే పరిస్థితి వచ్చింది. మీరు రెండోసారి అవకాశం అడగల, రెండోసారి అవకాశం ప్రజలు ఎవరు? సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు కళ్ళ కనపాకండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ప్రజల్లోకి వెళ్తే కొడతారంట. ఆయన చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మమ్మల్ని కాదు కొట్టేది, నిన్ను కొడతారు. మళ్ళీ నువ్వు పాదయాత్ర చేస్తే నువ్వు చేసిన అరాచకాలకి. సో అందుకే నేను దీన్ని రాజకీయం చేయలేదు. కానీ అందరూ కూడా మన చంద్రబాబు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి పవనిజం మనం కూడా చెప్పారు. వైసీపీ వాళ్ళు పగటి కాళ్ళు కనద్దు, అధికారులైనా ఈరోజు మనకు కూడా మంచి అధికారులు ఉన్నారు, బాగా పనిచేసే అధికారులు ఉన్నారు నియోజకవర్గంలో. వాళ్ళ సహకారంతో కూడా మనం ముందుకి వెళ్ళాలి. ముఖ్యంగా మనందరం కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మంది. కెనాల్ రిపేర్స్ వాళ్ళు చేయలే, 5 ఏళ్ళు మనం చేసాం. లింక్ రోడ్స్, ఈరోజు మార్కెట్ యార్డ్ ద్వారా మనం లింక్ రోడ్స్కి నిధులు ఇస్తా ఉన్నాం. సో మనం కిసాన్ మేళా పెట్టుకున్నాం. సో వచ్చే కొన్ని జనవరి తర్వాత పూర్తిగా దీని అసలు ఎలా ఈ వ్యవసాయాన్ని కొత్త పంటలు తొక్కించాలి లాభసాటిగా. సో ఇదంతా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. డ్రై ఫ్రూట్స్ పెట్టద్దు, ఈ రాగులు జొన్నలు ఎన్ని పెట్టమంటే ఒకటి పెట్టమంటే 2 పెట్టారు. చాలా సంతోషం. నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా నాకు రాగు సంగతి ఏ పెట్టండి, ఆ డ్రై ఫ్రూట్స్ ఈ ఫుడ్ నాకు వద్దు. మీరు కూడా ఆరోగ్యపరంగా అవే తినండి. అందరు కూడా ముందెందుకంటే మందందరూ నాతో సహా మనంతా వ్యవసాయ కుటుంబం కాబట్టి మనిషి ఆరోగ్యం బాగుండాలి, భూమి ఆరోగ్యం కూడా బాగుండాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటే అన్ని చేయగలుగుతాం. భూమి ఆరోగ్యం అంటే వ్యవసాయానికి అనుగుణంగా భూమిని తయారు చేసుకోవాలి. ఎప్పుడు ఎరువులు ఎక్కువ వేయటం, మందులు ఎక్కువ పడటం, ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ ఎక్కువ చేయడం, ఇవన్నీ కూడా విషతుల్యమైన పదార్థాలు మనకు తయారైపోతాయి. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు అన్ని విషయాలు కూడా మనం జాగ్రత్తగా తీసుకొని మరి రాబోయే రోజుల్లో నేను కూడా 3 దశాబ్దాలు మీతో ఉన్నాను, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. మీ ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు. ఒక్కొక్కటి కొత్త ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. సో పునాది దగ్గర నుంచి బిల్డింగ్ కట్టే కాడ దాకా నాకు ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, అన్ని కులాల వాళ్ళు నాకు తెలుసు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో, దాచిపల్లి పట్టణాన్ని, మండలాన్ని మీ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా తీసుకెళ్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.